తన పిల్లలుగా సృష్టించబడిన మనుషులు కుల మతాలు ప్రాంతాలు దేశాల పేరిట విడిపోయి లోకంలోని పాపంలోనే ఆనందిస్తూ నిత్య నరకాగ్నికి పోతున్న మనుషుల కోసం ఈ భూమి మీద మనిషిగా 2025 సంవత్సరాల క్రితం దేవదేవుడు జన్మించాడు. పురుష ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా కన్యకైన మరియ గర్భాన బెత్లెహేము అను ఊరిలో ఒకడు దీనుడుగా జన్మించాడు. ఆయన పేరు యేసు, అనగా రక్షకుడు అని అర్థం. పాపానికి జీతమైన నిత్య నరకం నుంచి రక్షించగలవాడు ఆయన మాత్రమే. ఆయన జ్ఞానమందు వయసునందు మనుషుల దయందు దేవుని దయందు ఎదుగుతూ 12 సంవత్సరాల వయసుకే సంపూర్ణమైన దైవ జ్ఞానంతో నిండిన వాడై గొప్ప గొప్ప జ్ఞానులను సైతం ఆశ్చర్యపరిచాడు. పాపకులు అసత్యమైన లోకాన్ని శాశ్వతమనుకుంటున్న ఓ అమాయక ప్రజలారా, గొడ్డలి సిద్ధంగా ఉంది. ఫలించని ప్రతి తీగ నరికివేయబడి అగ్నిలో పారవేయబడుతుంది. రండి, మారు మనసు పొందండి, బాప్తిస్మము పొంది మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి, నిత్య జీవమునకు వారసులు పొంది అని యోహాను పిలుస్తూ ఉండగా యేసు కూడా బాప్తిస్మం పొందారు. విధేయత కుమారుడు కదా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని పరిశుద్ధాత్మకు పౌరములు ఆయనను ఆరాధించారు. గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహంలో మామూలు మంచిని కొన్ని ద్రాక్షారసంగా మార్చిన యేసు ఒకసారి శిష్యులతో గలిలయ సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు చిన్న నావకు పెద్ద తుఫాను ఎదురైంది. అలల తాకిడికి నావ ఊగిసలాడింది. శిష్యులు భయపడిపోతూ చనిపోతున్నామనుకున్నారు. యేసును లేపి, నిద్రపోతున్నావే, నీకు చింత లేదా అని అడగగా ఆయన వారి అల్ప విశ్వాసానికి వారిని గద్దించి అలలను తుఫానును గాలిని గద్దించగా వెంటనే మిక్కిలి నెమ్మదించి సృష్టికర్త అయిన దేవునికి అసాధ్యమైంది ఏముంటుంది? మరోసారి 12 ఏళ్ల కుమార్తె చావటానికి సిద్ధంగా ఉందని ఓ అధికారి వచ్చి ఆయనను ప్రాధేయపడుతూ బ్రతికించమని ఆయనను బ్రతిమాలగా ఆయన వెళ్ళి చిన్నతన లే అని చీకటి లేపగానే చనిపోయిన బిడ్డ వెంటనే బ్రతికింది. నిత్య జీవము ఆయన సొంతం కదు. మరోసారి 12 సంవత్సరాలుగా రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఓ స్త్రీ ఎంతో మంది వైద్యులను సంప్రదించి తన డబ్బంతా పోగొట్టుకుంది. కానీ జబ్బు తగ్గనేలే. యేసు వస్త్రపు చెంగును ముట్టినా బాగుపడతానన్న నమ్మకంతో జనాన్ని తప్పించుకొని ఆయన చొక్కాయి అంచులు ముట్టిన వెంటనే జబ్బు వదిలిపోయింది. ఎంత ఆశ్చర్యం! ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతూ ఉంది. స్వార్థం, ద్వేషం, పాపంతో బ్రతుకుతున్న అనేకుల విమోచన కొరకు, మనుషులందరి రక్షణ కొరకు తన శరీరాన్ని జీవాహారముగా, తన రక్తమును జీవజలముగాను మార్చి పానార్పణముగా మనుషులందరి కొరకు అర్పించాడు. మన పాపములను తన మీద వేసుకొని మనకు శిక్ష తాను అనుభవించాడు. చేతులతో మనం చేసిన పాపములకై ఆయన చేతుల్లో శీలలు కొట్టబడ్డాయి. వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళి కళ్ళతో చేసిన పాపములకై కళ్ళలో మేకులు, శరీరంతో చేసిన పాపములకై ఆయన శరీరము నాగటి చాళ్ల వలె దున్నబడటమే కాకుండా పక్కలో పల్లెత్తుతో తలంపుల ద్వారా చేసిన పాపములకై తల మీద ముండ్ల కిరీటం పెట్టబడింది. మన శిక్ష యావత్తును సంపూర్ణంగా అనుభవించి తన ఆత్మను తండ్రి అయిన దేవునికి అప్పగించాడు యేసు. ఆయన శరీరం సమాధిలో పెట్టబడి ఓ పెద్ద బండరాయిచే మూయబడింది. రోమా సైనికులు కాపలా కాస్తూ
అప్పటి రోమా ప్రభుత్వంచే సీలు కూడా వేయబడింది. అయితే మాత్రమేంటి, మూడవ దినాన ఆయన చెప్పినట్లుగా దేవదూతల బండరాతిని దొర్లించగా తాను ముందుగా చెప్పిన ప్రకారం సమాధిని జయించి యేసు లేచాడు. మరణపు అధికారాన్ని కొట్టివేసి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. సమాధి ఆయన్ను దాచి ఉంచలేకపోయింది. మనుష్యుల ప్రయత్నాలు ఆయన సమాధిలో దాచిపెట్టి ఉంచలేకపోయాయి.